వాట్ ఆర్ ద మెయిన్ వైటల్ సైన్స్? సో మెయిన్ వైటల్ సైన్స్ ఏంది, వాటి నార్మల్ వాల్యూస్ ఏంది అని చెప్పి మనం అయితే ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం. హే బడీస్, దిస్ సైడ్ జతిన్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ సెక్యూటా. సో మన ఛానల్ లోపల మనం మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ నోటిఫికేషన్స్ గురించి వీడియోస్ వేసుకుంటాం. ఒకవేళ కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకో అండ్ మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయి. సో వాట్ ఆర్ ద మెయిన్ వైటల్ సైన్స్ని స్టార్ట్ చేసుకునే ముందు you have to know about what is vital signs or what are vital signs. వైటల్ సైన్స్ అంటే ఏంది అసలు, ఓకేనా? వైటల్ సైన్స్ అంటే ఏంది అనే విషయానికి వస్తే, మన బాడీ ఫంక్షన్స్ ఉంటాయి కదా, ఓకేనా? మన బాడీ ఫంక్షన్స్ ఏవైతే ఉంటాయో బేసిక్ బాడీ ఫంక్షన్కి సంబంధించిన మెజర్మెంట్స్ని మనమైతే వైటల్ సైన్స్ అంటాం, ఓకేనా? సో వైటల్ సైన్స్ ఆర్ ద బేసిక్ మెజర్మెంట్స్ ఆఫ్ బాడీ ఫంక్షన్స్. Okay, now when it comes to why we have to know about this vital signs or why we have to learn this vital signs అనే విషయానికి వస్తే, సో మనం స్టార్టింగ్లో డిస్కస్ చేసినాం కదా, సో ఎందుకు ఈ వైటల్ సైన్స్ అని చెప్పి, సో వాట్ ఆర్ వైటల్ సైన్స్ అని చెప్పి. వైటల్ సైన్స్ సింపుల్గా ఏంటంటే మన బాడీలో అయ్యే ఫంక్షన్స్ అని అన్నాం, ఓకేనా? సో మన బాడీలో అయ్యే ఫంక్షన్కి సంబంధించిన మెజర్మెంట్స్ ఎప్పుడైతే ఇవి డిస్టర్బ్ అవుతాయో, మనకు నార్మల్ వాల్యూ తెలిసిందనుకో, సో ఇవి ఎట్లున్నాయని చెప్పి అర్థమవుతుంది. ఎప్పుడైతే ఇవి డిస్టర్బ్ అవుతుందో పేషెంట్ లోపల, పర్సన్ లోపల సో చేంజెస్ అవుతున్నాయి అని చెప్పి మనమైతే మెడికల్ ఇంటర్వెన్షన్ తీసుకోవచ్చు, ఓకేనా? సో ఆ సైన్స్ చేంజ్ అవుతున్న సిచ్యువేషన్ లోపల బాడీలో ఏదో డిఫెక్ట్ ఉంది, బాడీ ఫంక్షన్స్ ప్రాపర్ అవుతలేవు అని చెప్పి మనకు క్లారిటీ అనేది ఉంటుంది, ఓకేనా? సో మనకి క్లారిటీ అనేది ఉంటుంది ఎప్పుడైతే ఈ వైటల్ సైన్స్ కిందికి మీదికి అవుతాయో, ఈ వైటల్ సైన్స్ లోపల చేంజెస్ అవుతాయో. సో దట్స్ ద రీజన్ మనం తెలుసుకోవడం వల్ల సో మనకి బాడీ లోపల చేంజెస్ అవుతున్నాయని చెప్పి అర్థమవుతాయి, అండ్ దాంతోపాటు మెడికల్ ఇంటర్వెన్షన్ తీసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది, ఓకేనా? సో దట్స్ ద రీజన్ వై వీఆర్ డిస్కసింగ్ అబౌట్ దిస్ వైటల్ సైన్స్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు మెయిన్ వైటల్ సైన్స్, దేర్ ఆర్ 4 మెయిన్ వైటల్ సైన్స్. సో ఫస్ట్ మనమైతే బీపీ గురించి డిస్కస్ చేద్దాం. సో బీపీని మనమైతే ఎంఎంహెచ్జీ లోపల మెజర్ చేస్తాం. సో మనకి బీపీని ఎంఎంహెచ్జీ లోపల మెజర్ చేస్తాం. నార్మల్ బ్లడ్ ప్రెషర్ వచ్చేసి మనకి 120/80 ఉంటుంది. సో 120/80 ఎంఎంహెచ్జీ అంటాం, ఓకేనా? సో ఈ ఎంఎంహెచ్జీలా మనకి ఫస్ట్ 120/80 అన్నాం కదా, 120 అంటేనేమో సిస్టోల్ బై డయాస్టోల్, సిస్టోలిక్ ప్రెషర్ బై డయాస్టోలిక్ ప్రెషర్ను మనం అయితే మెజర్ చేస్తాం. 120 అనేది సిస్టోల్, 80 అనేది డయాస్టోలిక్ ప్రెషర్. అండ్ ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే పల్స్, ఓకేనా? సో ఒకవేళ బీపీ అన్నాం కదా, బీపీ అనేది ఎక్కువైతే హైపర్ టెన్షన్ అంటాం, తక్కువైతే హైపో టెన్షన్ అంటాం. బీపీ 120/80 కంటే ఎక్కువ ఉంటే హైపర్ టెన్షన్ అంటాం, 120/80 కన్నా తక్కువ ఉంటే హైపో టెన్షన్ అంటాం. ఇది బీపీ గురించి. వెన్ ఇట్ కమ్స్ టు పల్స్, ఓకేనా? మన గుండె నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకుంటుంది అని చెప్పాలని మనం పల్స్ అంటాం, ఓకేనా? సో ఆల్మోస్ట్ 72 to 100 మధ్యలో అయితే మనకి ఉంటుంది అన్నట్టు. 72 to 100 BPM ఉంటుంది, బీట్స్ పర్ మినిట్ అంటాం. 72 to 100 బీట్స్ పర్ మినిట్. ఒకవేళ ఎక్కువైందనుకో టాకీ కార్డియా అంటాం, టాకీ కార్డియా అంటాం 100 కన్నా ఎక్కువైతే. తక్కువైతే బ్రాడీ కార్డియా అంటాం. దీన్ని మనం ఎట్లా మెజర్ చేస్తామంటే, సో బీపీని మనం స్పిగ్మా మానోమీటర్ తోటి మెజర్ చేస్తాం, అండ్ పల్స్ని మనం పల్స్ ఆక్సిమీటర్ అని ఉంటుంది, పల్స్ ఆక్సిమీటర్ తోటి మెజర్ చేస్తాం. ఆర్ఎల్స్ మాన్యువల్గా ఇక్కడ, ఓకేనా, ఆర్టరీ ఉంటుంది, రేడియల్ ఆర్టరీ. సో ఇక్కడ మనం అయితే పెట్టి చూస్తాం, ఓకేనా? సో బ్రేకియల్ ఆర్టరీ ఉంటుంది, ఫ్యూమరల్ ఆర్టరీ ఉంటుంది, ఎక్కడైనా టెంపోరల్ ఆర్టరీ ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ మనం పెట్టి రేడియల్ ఆర్టరీ దగ్గర మెయిన్గా చెక్ చేసుకుంటాం నిమిషానికి ఎన్ని బీట్స్ పర్ మినిట్ మన హార్ట్ అనేది బీట్ అవుతుంది అని చెప్పి, ఓకేనా? సో పల్స్ అనేది ఎన్ని బీట్స్ ఉన్నది పర్ మినిట్ అని చెప్పి చూస్తాం, ఓకేనా? నార్మల్ వచ్చేసి 72 to 100 బీట్స్ పర్ మినిట్. సో ఇది పల్స్ గురించి. అండ్ దాని తర్వాత మనం చూసుకుంటే టెంపరేచర్. సో వెన్ ఇట్ కమ్స్ టు టెంపరేచర్తోని మనకేంటంటే, సో మన నార్మల్ బాడీ టెంపరేచర్, సో ఫీవర్ ఉందా లేదా అని చెప్పి టెంపరేచర్ తోటే తెలుస్తుంది. సో మనకి మన నార్మల్ బాడీ టెంపరేచర్ వచ్చేసి 97 ఫారెన్ హీట్ లోపల చూసుకుంటే 97 to 99 ఉంటుంది, ఓకేనా? 97 degrees ఫారెన్ హీట్ టు 99 degrees ఫారెన్ హీట్ అయితే ఉంటుంది. అండ్ దాని తర్వాత డిగ్రీ సెల్సియస్లో చూసుకుంటే 36.1 to 37.2 degrees సెల్సియస్ ఇది నార్మల్, ఓకేనా? సో మనకి 97, సో 99 కన్నా ఎక్కువ అయితే మనకి ఫీవర్ ఉన్నట్టు,
ఓకేనా. సో 37.2 కన్నా ఎక్కువ ఉంటే ఫీవర్ ఉన్నట్టు, 36.1 కన్నా తక్కువ ఉంటే హైపోథర్మియా అంటాం. అండ్ దాంతోపాటుగా 97 కన్నా తక్కువ ఉంటే మనం దాన్ని హైపోథర్మియా అంటాం. ఓకేనా. సో టెంపరేచర్ ఎక్కువ ఉంటే హైపర్థర్మియా అంటాం, టెంపరేచర్ తక్కువ ఉంటే హైపోథర్మియా అంటాం. సో ఇది టెంపరేచర్ గురించి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు రెస్పిరేటరీ రేట్, ఓకేనా, రెస్పిరేటరీ రేట్, ఓకేనా. సో మనం గాలి నిమిషానికి ఎన్నిసార్లు తీసుకుంటున్నాం అనేది కూడా ఒక వైటల్ సైన్, ఓకేనా. సో మనం గాలి నిమిషానికి ఎన్నిసార్లు తీసుకుంటున్నాం అని చెప్పి మనం అయితే మెజర్ చేసుకుంటాం. సో నార్మల్ వాల్యూ వచ్చేసి మనకి 12 to 20, ఓకేనా, బ్రెత్స్ పర్ మినిట్. 12 to 20 బ్రెత్స్, నిమిషానికి మనం 12 సార్లు. సో 12కి వెళ్ళి 20కి మధ్యలో బ్రెత్స్ అయితే ఉంటాయి, ఓకేనా. మనం ఒకసారి ఇన్ అండ్ అవుట్ని ఒక బ్రెత్లా కౌంట్ చేస్తాం, అట్లా 12 to 20 అయితే ఉంటుంది, అది నార్మల్ వాల్యూ, ఓకేనా. సో మనకి ఇంకొక వైటల్ సైన్ కూడా ఇంపార్టెంటే, ఆక్సిజన్ సాచురేషన్ అంటాం. సో ఆక్సిజన్ సాచురేషన్ అనేది మనకి ఇంపార్టెంట్. సో మన బాడీ లోపల ప్రతి సెల్కి కూడా ఆక్సిజన్ డెలివర్ అవుతుందా లేదా అని చెప్పి తెలుసుకోవడానికి ఆక్సిజన్ సాచురేషన్ మనం చూసుకుంటాం. సో దాని నార్మల్ వాల్యూ వచ్చేసి 95 to 100 అయితే ఉంటుంది, అది నార్మల్ వాల్యూ, ఓకేనా. సో 95 కన్నా తక్కువ అయితే హైపాక్సియా అంటాం, ఆక్సిజన్ డెలివరీ ప్రాపర్గా లేదు అని చెప్పి అంటాం, ఓకేనా. సో దీన్ని మనం ఆక్సిజన్ సాచురేషన్ని మనం పల్స్ ఆక్సిమీటర్ తోటి చెక్ చేస్తాం, ఓకేనా. పల్స్ ఆక్సిమీటర్తో మనం ఆక్సిజన్ సాచురేషన్ అయితే చెక్ చేస్తాం. సో వీటన్నిటిని కలిపితే మనం అయితే వైటల్ సైన్స్ అంటాం, ఓకేనా. వైటల్ సైన్స్ మన బాడీ లోపల, సో ఇవి డిస్టర్బ్ అయితే మన బాడీ లోపల ఏదో ఒకటి అవుతుంది అని చెప్పి మనకి ఇదైతే చెప్తుంది, ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ అవర్ వైటల్ సైన్స్. మనం వైటల్ సైన్స్ ఎందుకు నేర్చుకోవాలి అని అంటే, సో ఎప్పుడైతే ఇవి డిస్టర్బ్ అవుతాయో, నార్మల్ వాల్యూ కన్నా పెరిగినాయి ఆర్ఎల్స్ తగ్గినాయి అన్న సిచ్యువేషన్ లోపల ఒక మెడికల్ ఇంటర్వెన్షన్ తీసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. దట్స్ ద రీజన్ వీ ఆర్ డిస్కసింగ్ అబౌట్ దిస్ వైటల్ సైన్స్. సో దిస్ ఈజ్ అబౌట్ వైటల్ సైన్స్. సో ఒక ప్రో టిప్ ఏంది అంటే, వైటల్ సైన్స్ అనేది కంబైన్డ్గా అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. సో యాజ్ ఎ పారామెడిక్ ఆర్ యాజ్ ఎ మెడికల్ స్టూడెంట్ యూ హ్యావ్ టు లెర్న్ ద బేసిక్స్, ఓకేనా. సో బేసిక్ వాల్యూస్ ఎంత ఉంటాయని చెప్పి నువ్వు నేర్చుకోవాలి. అండ్ దాంతోపాటుగా సో మనం ఇంప్లిమెంట్ చేసే అప్పుడు ఏంటంటే, సో ఒకసారి ఎక్కువ అవుతూ ఉంటుంది, ఒకసారి తక్కువ అవుతూ ఉంటుంది. ప్రాపర్గా మనం అయితే బేస్ వాల్యూ ఎంత అని చెప్పి వాళ్ళకు తెలుసుకోవాలి, ఓకేనా. సో వాళ్ళని అడిగి, అంటే నార్మల్గా వాళ్ళకి బీపీ అయితే చెప్పగలుగుతారు, పల్స్ రేట్ అవన్నీ కూడా చెప్పలేరు. కాబట్టి ఎప్పుడైతే పేషెంట్ మన దగ్గరకు వస్తారో అప్పుడు మనం రికార్డ్ చేసుకోవాలి నార్మల్ వాల్యూ ఎంత ఉంది అని చెప్పి. సో ఆ నార్మల్ వాల్యూని బట్టి మనం సెకండ్ అవర్లీయో థర్డ్ అవర్లీయో మనం, అంటే పేషెంట్ మన దగ్గరనే ఉంటే సెకండ్ అవర్లీ థర్డ్ అవర్లీ చూసుకొని, సో వాళ్ళ బీపీ ఫ్లక్చుయేట్ అవుతుందా లేకపోతే సో ఫ్లక్చుయేషన్ అవుతుందా వైటల్ సైన్స్ లోపల అని చెప్పి మనం ఒక క్లారిటీ అయితే తెచ్చుకోవాలి, పెరుగుతుందా తగ్గుతుందా అనే ఒక క్లారిటీ అయితే తెచ్చుకోవాల్సి ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ అవర్ వైటల్ సైన్స్. సో మెడికల్ ఇంటర్వెన్షన్ తీసుకునే ముందు, ఓకేనా, సో మనమైతే 1-2 సార్లు ఆలోచించి, సో వైటల్ సైన్స్ యొక్క బేసిక్ లెవెల్ ఏంది, ఓకేనా, వాళ్ళ బేసిక్ లెవెల్ ఏంది, ఒక పర్సన్కి డిఫరెంట్ ఉంటుంది, ఓకేనా. సో వాళ్ళ బేస్ లైన్ ఎంత వైటల్స్ది, అండ్ ఆ బేస్ లైన్కి సంబంధించి పెరిగిందా తగ్గిందా అని చెప్పి చెక్ చేసుకుంటే బెస్ట్, ఓకేనా. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. Follow for more content. Thank you so much. Signing off.